హలో హాయ్ అండి. ఏంటి మా ఆయనండి బోల స్టాండ్ ముందేసుకొని కూర్చున్నాడు అనేసి అనుకుంటున్నారా? ఈ బోల స్టాండ్ వెనక అయితే పెద్ద స్టోరీయే ఉందండి. అది ఏంటి అంటే మా అన్న వాళ్ళకు మ్యారేజ్ అయినప్పుడు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు బోలు పెడతారు కదండి, అప్పుడు ఈ స్టాండ్ పెట్టారన్నమాట. నేను మా ఇంటి దగ్గర పిన్ని ఇట్లనే ఉంటే దుమ్ము పట్టి ఖరాబ్ అవుతుంది కదా అన్న వేలో మా వదినకి చెప్పామన్నమాట. అవన్నీ ఏ స్క్రూ కా స్క్రూ ఇప్పేసి మొత్తం దాచిపెట్టు, కావాలితే తర్వాత ఫిట్ చేసుకోవచ్చు అనేసి అన్నామన్నమాట. సరే అని చెప్పేసి మా వదిన స్టాండ్ మొత్తం ఇప్పేసి పెట్టిందండి. తర్వాత వాళ్ళకి అవసరమయ్యి వాళ్ళు ఫిట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫిట్ చేసుకోనికి వస్తలేదంట. ఇన్ని సంవత్సరాలు బట్టి స్టాండ్ పక్కకే పెట్టారండి. మా వదిన అయితే ఒక్క స్క్రూ కూడా పోకుండా దాచిపెట్టిందన్నమాట. అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం ఆయన ఎందుకో సజ్జ మీద చూశాడండి. చూసి అదేంట్రా అట్లుంది అంటే, అన్నయ్యో ఇట్లా చెప్పింది అరుణవును అత్తమ్మ, అందుకోసం అని చెప్పేసి ఇట్లా పక్కకు పెట్టించినన్న, ఇన్ని సంవత్సరాలు అవుతుంది అది ఫిట్ చేయనీకి వస్తలేదు అంటే, సరేరా అది తీసి కడిగి పెట్టించి నేను సాయంత్రం సెట్ చేస్తా అనేసి అన్నాడు అన్నమాట. అలాగే మేము వాక్కెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం మీద దాన్ని ముందటేసుకొని కూర్చున్నాడండి. మేము వాక్కెళ్ళి వచ్చే గ్యాప్లో మా అమ్మ అయితే మక్కలు ఒలిసిపెట్టిందన్నమాట. మా వదిన కాసేపు స్టాండ్ ఫిట్ చేసేటప్పుడు టార్చ్ పట్టి మళ్ళీ వెళ్ళి మక్కలు మిక్సీ పట్టి మా స్టాండ్ ఫిట్టింగ్ అంతా అయిపోయేంతలో ఆమె గారెలు చేసిందండి. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని వేడివేడి గారెలు తినేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అన్నేమో మా దేవాన్ష్కి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ చేపిస్తున్నాడు అన్నమాట. ఇంతకుముందు టార్చ్ పెట్టినప్పుడు మా వదిన సెర్చ్ చేస్తుంది చూసారా, టీచర్ నెంబర్ కోసమే అన్నమాట. ఎందుకు అంటే మా దేవాంశు టీచర్ సిలబస్ ఇయ్యలేదు అని చెప్పేసి అంటున్నాడు. చెప్పలేదు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేపిస్తున్నాడు అంటే వీళ్ళు నమ్మకుండా టీచర్ కాల్ చేద్దామని చెప్పేసి నెంబర్ కోసం వెతికారండి. ఇక్కడ మాకేమో గోదావరికంలో ఫుల్ ఎండలు కొడుతున్నాయా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా మంచి పడుతుందండి. ఇదైతే నైట్ 10 o'clock అన్నమాట. మా తమ్ముడు నేను చల్లగాలి వస్తుందని చెప్పేసి బయటకు వచ్చామా, అప్పుడు చూడండి బండి మీద ఎంత మంచు పడిందో. అందుకోసం అని చెప్పేసి మంచి అయినా కాదా అని క్లారిఫై చేసుకుందామని, బాగుంది కదా అని చెప్పేసి అట్లా రాశానన్నమాట. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.